9th class mathematics semester 1 first chapter number system సంఖ్యా మానము పేజీ నెంబర్ 36 and 37 లో ఎగ్జాంపుల్ 15 ఇవ్వడం జరిగింది. చూడండి, కింది సమాసాలను సూక్ష్మీకరించండి. సింప్లిఫై ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ వన్ 5 plus root 7 into 2 plus root 5 అని ఇవ్వడం జరిగింది. మొదటి లెక్క 5 plus root 7 ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూగా భావించండి 2 plus root 5. దీన్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి? మొదట 5తో 2 plus root 5ని మల్టిప్లై చేయాలి, తర్వాత రూట్ 7తో 2 plus root 5ని మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ మొదట 5 ఇంటూ 2 plus root 5 2 plus root 5 ప్లస్ రూట్ 7 ఉంది, ప్లస్ రూట్ 7 ఇంటూ 2 plus root 5 2 plus root 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2s ఆర్ మల్టిప్లై చేయాలన్నమాట. 5 2s ఆర్ 10 ప్లస్ 5 ఇంటూ రూట్ 5 అంటే 5 root 5 అని రాయాలి, ప్లస్ రూట్ 7 ఇంటూ 2 దాన్ని 2 root 7 అని రాసుకోవాలి. మధ్యలో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ రూట్ 7 ఇంటూ రూట్ 5ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే రూట్ 7 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 root 5 ప్లస్ 2 root 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 5s ఆర్ 35. ఇదే ఆన్సర్. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ కూడా ఇదే ఉంది, గమనించండి. దిస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ది గివెన్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ప్రాబ్లం, రెండవ లెక్క తీసుకుంటే 5 plus root 5 5 plus root 5 బ్రాకెట్లో పెట్టండి ఇంటూ 5 minus root 5 5 minus స్క్వేర్ రూట్ 5. ఇది ఏ విధంగా ఉంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది. ఎంచేత 5ని మనం a అనుకుంటే రూట్ 5ని b అనుకున్నప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. మరి ఏంటి ప్రిన్సిపల్? a ప్లస్ b ఇంటూ a మైనస్ bకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనేది ప్రిన్సిపల్. కాబట్టి దీన్ని ఈ రూపంలో రాసుకోవాలి. అంటే 5 ప్లస్ రూట్ 5 ఇంటూ 5 మైనస్ రూట్ 5 అని ఇచ్చారు కదా. దీన్ని ఏ విధంగా రాసుకోవాలి? ఇది ఈ రూపంలో ఉంది కాబట్టి ఇలా రాయాలి. a స్క్వేర్, a అంటే ఎంత? 5 స్క్వేర్ మైనస్ ఉంది రాయాలి, b ఉంది, b అంటే రూట్ 5 పైన స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్ అప్లై చేయాలి. 5 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 5 ఇంటూ 5 5 ఇంటూ 5 మైనస్ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది, 5 మిగులుతుంది. 5 5s ఆర్ 25 మైనస్ 5 25 మైనస్ 5 ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే 5 ప్లస్ రూట్ 5 ఇంటూ 5 మైనస్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు 20. ఈ లెక్కని ఇలా అర్థం చేసుకోవాలి. తర్వాత మూడవ లెక్క చూద్దాం. రూట్ 3 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్. దీని విలువ ఎంత? ఇది ఏ విధంగా ఉంది? ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఆ రూపంలో ఉంది, పైన ఇచ్చినటువంటి సమాసం ఎక్స్ప్రెషన్. మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈ రూపంలో రాసుకోవాలి. అంటే ఇది ఇచ్చినటువంటిది. అంటే రూట్ 3 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత? రూట్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కదా అప్లై చేయండి, ప్లస్ 2 ఇంటూ a అంటే రూట్ 3 ఇంటూ చుక్క పెడితే ఇంటూ కింద భావించాలి, b ఉంది, b అంటే రూట్ 7 ప్లస్ b స్క్వేర్ అని ఉంది ఇక్కడ, b స్క్వేర్ అంటే b అంటే రూట్ 7 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది, ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 7 దీన్ని ఈ విధంగా రాసుకోవాలి, ప్లస్ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది, 7 మిగిలింది.
ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. 7 + 3 10 ప్లస్ 2 రూట్ 3 7s 21. దిస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ది గివెన్ ఎక్స్ప్రెషన్. ఇంకా చేయాలంటే 2ని కామన్గా చేసేయచ్చు అనమాట. 2ని కామన్గా తీస్తే 2 5s are 10, 2 5s are 10 సరిపోయింది కదా. ప్లస్ 2 కామన్గా తీస్తే ఇంకా 21 ఉంది, √21. ఎలా కూడా రాయొచ్చు. టెక్స్ట్ బుక్లో అయితే ఇక్కడతో ఆపేశాడు. ఆన్సర్ చూడండి, ఇక్కడ వరకే ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇది మూడవది. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నాలుగోది చూద్దాం. నాలుగో లెక్క √11 మైనస్ √7 ఇంటూ √11 ప్లస్ √7 అని ఉంది. అంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a minus b ఇంటూ a ప్లస్ b. చూడండి, ఏ దీన్ని ఏ అనుకుంటే ఇది కూడా ఏ అవుతుంది, ఇది బి అనుకుంటే ఇది కూడా బి అవుతుంది. అప్పుడు ఇది ఎలా ఉంది, a మైనస్ బి ఇంటూ a మైనస్ బిలా ఉంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అన్నా, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అన్నా a² మైనస్ b² అని మనకు గుర్తుకు రావాలి. కాబట్టి ఇచ్చిందాన్ని తీసుకోండి. √11 మైనస్ √7 ఇంటూ √11 ప్లస్ √7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే √11 √11 దీనికి స్క్వేర్ అప్లై చేయండి, మైనస్ బి అంటే ఎంత √7 స్క్వేర్ ఉంది, స్క్వేర్ని అప్లై చేయాలి. చేస్తే స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది, 11 ఉంది, మైనస్ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది, 7 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 7 4. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది అంటే 4 అవుతుంది. ఈ లెక్కలు మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.